హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవిఎస్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ ఎయిర్ ఫిల్టర్స్ గురించి తెలుసుకుందాం. మనం ఎయిర్ కండిషనింగ్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఏసీ అనేది ఒక 4 పారామీటర్స్ని కంట్రోల్ చేస్తుందని చెప్పుకున్నాం. అది టెంపరేచర్, హ్యూమిడిటీ, ఎయిర్ క్వాలిటీ అండ్ ఎయిర్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో ఇందులో మనకి ఎయిర్ క్వాలిటీ అంటే ఎయిర్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ని, పొల్యూటెంట్స్ని రిమూవ్ చేసి ఫంక్షనాలిటీని ఇక్కడ మనకి ఫిల్టర్ అనేది చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఫిల్టర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ డివైస్ విచ్ ఈస్ రిమూవింగ్ ది particles from the air. Okay, unwanted particles or dust particles or pollutant particles from the air. సో ఇక్కడ మనం డొమెస్టిక్ ఏసీ కనుక తీసుకుంటే, సో మనకి ఏసీ లోపల ఒక బ్లోయర్ ఉంటుంది కదా, ఈ బ్లోయర్ ఏం చేస్తుంది? సో మన రూమ్లో ఉన్న ఎయిర్ని సక్ చేసుకుని త్రూ ఫిల్టర్ గుండా పాస్ అవుతుంది. సో ఫిల్టర్ ఏం చేస్తుందంటే ఆ ఎయిర్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా అక్కడ స్టాప్ అయిపోతాయి. స్టాప్ అయిపోయి ప్యూర్ ఎయిర్ అనేది మనకి ఆ ఎవాపరేటర్ కాయిల్ గుండా పాస్ అయినప్పుడు ఆ ఎయిర్ అనేది కూల్ అయ్యి మళ్ళీ మనకి రూమ్లోకి స్ప్రెడ్ అవుతుంది. రూమ్లో ఉన్న ఎయిర్లో డస్ట్ పార్టికల్స్ ఏమీ లేకుండా ఫిల్టర్ అనేది కంట్రోల్ చేస్తుంది. సో ఇండైరెక్ట్గా ఇది మనకి మన హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. యాక్చువల్లీ ఇన్ కేస్ మన ఫిల్టర్ కనుక లేవనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సో డస్ట్ పార్టికల్స్ అనేవి మనకి కూల్ అయ్యి మనకి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, రూమ్ మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. దాన్నే మనం ఇన్హేల్ చేసుకోవడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఫిల్టర్ అంటే అర్థమైంది కదా. సో ఇప్పుడు ఫిల్టర్స్ అనేవి ఏమైనా టైప్స్ ఉన్నాయా, లేకపోతే అన్నీ ఒకటేనా? లైక్ డొమెస్టిక్ పరంగా ఒకటి యూజ్ చేస్తాం, ఇండస్ట్రియల్ పరంగా ఒకటి యూజ్ చేస్తాం, లేకపోతే మనకి కొంతమందికి హెల్త్ బాగోదు, లైక్ ఆస్తమా పేషెంట్స్ ఉన్నారు, సో వాళ్ళు కూడా ఒకటే టైప్ ఆఫ్ ఫిల్టరా? సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఫిల్టర్ని ఎలా చూజ్ చేసుకోవాలో చూద్దాం. దీనికి ఒక రేటింగ్ ఉంటుంది, దాన్ని మనం ఎంఈఆర్వి, మినిమం ఎఫిషియన్సీ రేటింగ్ వాల్యూ అంటాం. ఓకే, ఎంఈఆర్వి. ఈ వాల్యూ ద్వారా మనకి ఏ టైప్ ఆఫ్ ఫిల్టర్ కావాలో మనం చూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ ఎంవిఆర్వి వాల్యూస్ మనకి 1 to 16 దాకా ఉంటాయి. సో 16 అంటే హైయెస్ట్ నెంబర్, మీన్స్ చాలా తక్కువ పార్టికల్స్ని ఇది స్టాప్ చేస్తుంది. మినిమం 90% ఆఫ్ పార్టికల్స్ని ఇది స్టాప్ చేసేస్తుంది. 1 to 4 అంటే, సో జనరల్గా మన డొమెస్టిక్ వాడేది 1 to 4 రేంజ్లో ఉంటుంది. సో 3 to 10 మైక్రాన్స్ పార్టికల్స్ని 20% లోపు మనకి కంట్రోల్ చేస్తుంది, రిమూవ్ చేస్తుంది. ఇంకా అవి లో కెపాసిటీ. 6 to 8 ఉన్నాయి కదా, ఇవి కొంచెం మీడియం కెపాసిటీ. సో 12 to 16 వచ్చి హై కెపాసిటీ. సో హెచ్విఏసీలో చూసుకుంటే HEPA ఫిల్టర్స్ అంటారు, వాటి యొక్క ఎంబీఆర్వి వాల్యూ 16. ఓకే, సో ఇందులో టైప్స్ చూద్దాం. సో టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్లో ఫస్ట్ వన్ ఫైబర్ గ్లాస్ ఫిల్టర్స్. ఓకే, సో ఇవి బేసిక్గా మనం వాడేవన్నీ కూడా ఇవి ఫైబర్ గ్లాస్ ఫిల్టర్స్ ఉంటాయి. సో ఇవి ఎకనామికల్గా కూడా చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయి అన్నమాట ఇవి. ఓకే, సో ఇవి మనకి డస్ట్ పార్టికల్స్ని, లిన్స్ని అండ్ డెబ్రిస్ని వీటిని మనకి స్టాప్ చేసేస్తుంది ఇందులో. బట్ ఈ ఫైబర్ గ్లాస్ ఫిల్టర్స్ అనేవి మనకి స్మాల్ పార్టికల్స్ అయితే స్టాప్ చేయలేవు. అండ్ అలర్జీస్ ఫ్రమ్ ద ఎయిర్, అంటే మనకి రూమ్లో ఆస్మా పేషెంట్స్ వీటిలో ఉంటే కనుక వాళ్ళకి అంత సూటబుల్ కాదనమాట ఇది. ఎందుకంటే చిన్న చిన్న పార్టికల్స్ని ఇవి స్టాప్ చేయలేవు కదా. సో నార్మల్ లార్జ్ పార్టికల్స్ అయితే ఇవి స్టాప్ చేస్తాయి. సో ఏసీలోను, హెచ్విఏసీలోను, హెచ్విఏసీ అంటే హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్. అందులో మనకి ఏహెచ్యూస్ అంటారు, ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్. ఇవి మనకి రూఫ్లో ఉంటాయి. సెకండ్ వన్ వచ్చి ప్లీటెడ్ ఫిల్టర్. సో ఈ ప్లీటెడ్ ఫిల్టర్లో ఐదర్ కాటన్ కానీ ఆర్ పాలిస్టర్స్ కానీ యూజ్ చేస్తారు. సో ఇవి ఏంటంటే నథింగ్ బట్ ప్లీటెడ్ అంటే ఫోల్డబుల్. ఓకే, ఫోల్డబుల్. సో ఈ ఫోల్డెడ్ ఫిల్టర్స్ని యూజ్ చేస్తారు ఇందులో. సో ఇవి ఏంటంటే మనకి ఫైబర్ గ్లాస్ కన్నా కూడా కొంచెం ఎఫెక్టివ్నెస్, కొంచెం స్మాల్ పార్టికల్స్ని కూడా స్టాప్ చేసేస్తూ ఉంటాయి ఇందులో. ఎంవిఆర్వి వాల్యూ కంపేర్ టు మన ఫైబర్ గ్లాస్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం ఎక్కువ వాల్యూ ఉంటుంది. అంటే చాలా చిన్న చిన్న పార్టికల్స్ని ఇవి కొంతవరకు స్టాప్ చేయగలరు. ప్లస్ కదా ఫోల్డర్స్. సో ఇక్కడ మనకి స్టాప్ అయిపోతాయి, డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటాయి కనుక ఇక్కడ కూడా స్టాప్ అయిపోయి ఓన్లీ ప్యూర్ ఎయిర్ మాత్రం మనకి రూమ్కి స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ వన్ HEPA ఫిల్టర్స్, హై ఎఫిషియన్సీ పార్టికులేట్ ఎయిర్ ఫిల్టర్స్ అంటారు ఇట్లా. ఓకే, HEPA అంటే ఇట్లా మనకి చూస్తే మనకి ఏహెచ్యూలో యూజ్ చేస్తారు, ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్. దీనిలో మ్యాక్సిమం మనం యూజ్ చేసేది HEPA ఫిల్టర్స్. ఇవి మనకి క్లీన్ రూమ్లో కానీ, ల్యాబొరేటరీస్లో కానీ సో ఈ టైప్ ఆఫ్ ఫిల్టర్స్ యూజ్ చేస్తారు. ఎందుకంటే వీటి యొక్క ఎంవిఆర్వి వాల్యూ మనకి ఆల్మోస్ట్ 13-14 ఆ రేంజ్లో ఉంటుంది. సో అంటే ఏంటంటే ఇవి చాలా 0.3 మైక్రాన్స్ పార్టికల్స్ని 99.97% ఇవి స్టాప్ చేసేస్తాయి. ఓకే, సో ఇంక్లూడింగ్ డస్ట్, పోలన్, మోల్డ్ స్పోర్స్, పెట్ డాండర్, సో అండ్ సమ్ బ్యాక్టీరియాను కూడా వీళ్ళు స్టాప్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ HEPA ఫిల్టర్లో ఇమేజ్ చూసారా, ఫస్ట్ ఇమేజ్లో? సో ర్యాండమ్లీ అరేంజ్డ్ ఫైబర్స్ అన్నారు. సో ఆ ఫైబర్స్ చూసారు మనకి ఒక స్ట్రైట్ లైన్లో లేకుండా ర్యాండమ్గా అరేంజ్ చేశారు. సో అట్ల వల్ల ఏంటంటే ఫస్ట్ చూస్తే ఇంటర్సెప్షన్. సో చిన్న కొన్ని పార్టికల్స్ ఏమంటే కనుక మనకి క్రాస్ జంక్షన్లో స్టాప్ అవుతున్నాయి. సో ఇంపాక్ట్, సో కొన్ని స్ట్రైక్ వచ్చి స్ట్రైట్గా ఉన్నట్లు స్టాప్ అవుతున్నాయి. సో కొన్ని పార్టికల్స్ డిఫ్యూజ్ అయితే, సో డిఫ్యూజన్ ద్వారా కూడా అవి కొన్ని లోపలే స్టాప్ అయిపోతున్నాయి. నెక్స్ట్ వన్ వచ్చి యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్స్. సో యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్స్లో మనం వాడేది ఏంటి? చార్కోల్. ఓకే, దాన్ని మనం యాక్టివేటెడ్ కార్బన్స్ అంటారు. సో ఈ యాక్టివేటెడ్ కార్బన్లో
మనకి మెయిన్ దేనికి యూజ్ చేస్తారంటే గ్యాసెస్ని స్టాప్ చేయడానికి యూజ్ చేస్తారు. స్మెల్స్ సిగరెట్స్ డిఫరెంట్ స్మెల్స్ వాటిని స్టాప్ చేయడానికి ఈ కార్బన్ ఫిల్టర్స్ని యూజ్ చేస్తారు. సో మెయిన్ దీన్ని ఏమంటారంటే వివోసిస్ అంటారు. అంటే వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ని స్టాప్ చేయడానికి వీటిని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇందులో మనకి అబ్జార్బెంట్ అంటారు. అంటే అబ్జార్బెంట్ అంటే మనకు తెలుసు అబ్జార్బ్ చేసుకోవడం. ఓకే, అబ్జార్బెంట్ అంటే ఆ పార్టికల్స్ అనేవి ఏదైతే గ్యాస్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, సో అన్వాంటెడ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ కార్బన్కి పైన స్టాప్ అయిపోతాయి, పైన స్టిక్ అయిపోతాయి ఇవి. ఓకేనా, అంటే ఇది మొత్తం తీసుకోదు, జస్ట్ పైన స్టిక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో గ్యాస్ పార్టికల్స్ అన్ని ఇక్కడ స్టిక్ అయిపోయి అక్కడి నుంచి మళ్ళీ మన అదర్ ఫిల్టర్ వాడడం వల్ల అక్కడి నుంచి మనకి గ్యాస్ అనేది ప్యూర్ అయ్యి మనకి రూమ్లో స్ప్రెడ్ అవుతుంది. ఎలక్ట్రానిక్ ఎయిర్ ఫిల్టర్స్, సో ఎలక్ట్రానిక్ ఎయిర్ క్లీనర్స్. సో ఇందులో ఏంటంటే సో ఈ ఫిల్టర్స్ ఏం చేస్తాయంటే మనకి ఎయిర్ అనేది లోపలికి వెళ్ళినప్పుడు సో పార్టికల్స్ ఉంటాయి కదా, సో ఈ పార్టికల్స్ని సో ఎలక్ట్రిసిటీ ఛార్జ్ రావడం వల్ల అవి ఛార్జ్ అయ్యి అక్కడ కొంతవరకు స్టాప్ అయిపోతాయి. అక్కడ మెటల్స్ ఉంటాయి కదా, సో లోపల కొన్ని మెటల్ ప్లేస్ ఇవి వాడడం వల్ల అది స్టిక్ అయిపోయి అక్కడ ఆగిపోతాయి అన్నమాట అవి. ఓకే, సో ఫైనల్గా మనకి ఒక ఎండ్ ఫిల్టర్ ఇచ్చేస్తే అక్కడి నుంచి మనకి ప్యూర్ ఎయిర్ అనేది బయటకు వస్తుంది. సో అంటే పార్టికల్స్ని ఛార్జ్ చేయడం ద్వారా అవి అక్కడ స్టాప్ అవుతాయి ఇందులో మనకి. సో దీన్ని ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఏ ఫిల్టర్ అయినా కానీ మనకి రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో నెక్స్ట్ వన్ యూవీ ఫిల్టర్స్, సో అల్ట్రా వైలెట్ ఫిల్టర్స్. సో ఈ అల్ట్రా వైలెట్ ఫిల్టర్స్లో మనం అల్ట్రా వైలెట్ లైట్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ లైట్ ఏంటంటే ఈ బ్యాక్టీరియాని లేకపోతే వైరస్ని కిల్ చేయడానికి ఈ అల్ట్రా వైలెట్ లైట్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, దే కెన్ ఇంప్రూవ్ ఎయిర్ క్వాలిటీ బై రెడ్యూసింగ్ మైక్రోబయాలజికల్ గ్రోత్. దే ఆర్ ఆఫెన్ యూజ్డ్ ఇన్ కంజంక్షన్ విత్ అదర్ ఫిల్టర్స్ ఫర్ కాంప్రహెన్సివ్ ఎయిర్ ప్యూరిఫికేషన్. సో ఈ లైట్స్ ఇక్కడ చూసారు మీరు, ఫస్ట్ ఇమేజ్లో మనకి ఎయిర్ అనేది వస్తుంది. సో దాని తర్వాత మనకి ఫిల్టర్ పెట్టారు. సో ఫిల్టర్ నుంచి ఎయిర్ క్లీన్ అవుతుంది. అక్కడి నుంచి మనకి కూలింగ్ కాయిల్, ఎవాపరేట్ కాయిల్ ద్వారా వెళ్ళింది. సో దాని తర్వాత మనం ఇక్కడ అల్ట్రా వైలెట్ బల్బ్ అనేది పెట్టారు అక్కడ. ఓకే, అల్ట్రా వైలెట్ బల్బ్ అయితే ఇదేమవుతుంది, సో మనకి వచ్చి ఎయిర్లో నుంచి ఏమైనా ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏమైనా ఉంటాయి ఇక్కడ అన్నీ కూడా కిల్ అయిపోతాయి. సో అక్కడి నుంచి మనకి ఎయిర్ అనేది సప్లై ద్వారా రూమ్లోకి వస్తుంది. సో సెకండ్ ఇమేజ్లో చూడండి, సో ఇక్కడ అల్ట్రా వైలెట్ బల్బ్స్ ఉన్నాయి కదా, సో ఈ బల్బ్స్ అనేవి అక్కడ ఆ పార్టికల్స్ని కానీ వైరస్ని కానీ లేకపోతే బ్యాక్టీరియాని కానీ మోల్డ్ స్పోర్స్ కానీ ఇవన్నిటిలో కూడా అక్కడ కిల్ చేయబడతాయి. సో నెక్స్ట్ వన్ ఓజోన్ జనరేటర్స్. సో ఈ ఓజోన్ జనరేటర్స్ అనేవి ఏంటంటే మనకి ఆక్సిజన్ అంటే ఓటో కదా, సో ఈ ఓటోని డివైడ్ చేసి అంటే సింగిల్ ఓకెన్ డివైడ్ చేసి నెక్స్ట్ O3 ఫామ్ అవుతుంది. ఈ O3 ఏంటంటే బ్యాక్టీరియాని కానీ వీటిని కానీ ఎక్కువ కిల్ చేస్తుంది అనమాట. లైక్ అల్ట్రావైలెట్ ఎలా కిల్ చేస్తుందో అలాగే మనకి O3 కూడా వాటికి హార్మ్ఫుల్ అండ్ మనకు కూడా ఇది హార్మ్ఫుల్, హ్యూమన్ హెల్త్ కూడా హార్మ్ఫుల్. ఓజోన్ జనరేటర్స్ ఏంటంటే మనకి రూమ్లో పెట్టేసి జస్ట్ రూమ్లో వదిలేసి రూమ్లో స్ప్రే చేసేస్తారు. సో ఇది ఎలా వర్క్ చేస్తుందో చూడండి. ఫస్ట్ నార్మల్ O2 ఉంటుంది. సో దాన్ని ఎలక్ట్రిక్ ఛార్జ్ ఇవ్వడం వల్ల అవి O2 అనేది డివైడ్ అయిపోతుంది. ఇంకా డివైడ్ అయిపోయిన తర్వాత అక్కడ మనకి O3 కింద ఫామ్ అవుతుంది. సో సింగిల్ ఓల్ ఉంటాయి కదా, అవి 3 ఓల్ ఫామ్ అయ్యి O3 కింద ఫామ్ అవుతుంది, ఓజోన్ కింద ఫామ్ అవుతుంది. ఈ ఓజోన్ ఏం చేస్తుంది, మనకి లోపల ఏమన్నా ఆర్డర్స్ కానీ అంటే లైక్ స్మెల్స్ కానీ లేకపోతే పొల్యూటెంట్స్ కానీ లేకపోతే బ్యాక్టీరియా కానీ ఏమైనా ఉంటే వాటిని కిల్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఎట్లా వర్క్ అవుతుంది మీకు సెకండ్ ఇమేజ్లో చూడొచ్చు. ఫస్ట్ మనకి ఎయిర్ వెళ్తుంది. సో ఫ్యాన్ అనేది ఎయిర్ని పుష్ చేసింది. సో నెక్స్ట్ O2 అనేది ఇక్కడ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఇవ్వడం వల్ల ఇక్కడ మనకి ఓజోన్ అనేది ఫామ్ అయింది, O3 అనేది ఫామ్ అయింది. ఈ O3ని రూమ్లోకి స్ప్రెడ్ చేస్తుంది. ఈ ఓజోన్ జనరేటర్ మనకి రూమ్లోకి O3ని స్ప్రెడ్ చేస్తుంది. సో ఈ O3 ఏం చేస్తుంది, సో రూమ్లో ఉన్న బ్యాక్టీరియాని కానీ వైరస్ని కానీ కిల్ చేస్తుంది. సో ఇది మనకి లివింగ్ రూమ్లో అయితే చేసుకోకూడదు, అంటే హ్యూమన్స్ ఉన్నప్పుడు చేయకూడదు. సో మనం ఎప్పుడు కూడా క్లోజ్ రూమ్లో చేయాలి ఈ వర్క్. సో ఈ జనరేటర్ ఆన్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 3 to 4 అవర్స్ మనం రూమ్ అనేది యూజ్ చేయకుండా ఉంటే బెటర్. సో ఫిల్టర్ టైపు బెనిఫిట్స్. సో ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ఫైబర్ గ్లాస్ ఆర్ స్పన్ గ్లాస్ ఫైబర్ అనేది ఇది ఎఫెక్టివ్ అట్ ట్రాపింగ్ లార్జ్ పార్టికల్స్ని స్టాప్ చేయడానికి యూజ్ చేస్తారు. ప్లీటెడ్ ఫిల్టర్స్ని స్మాల్ పార్టికల్స్ని స్టాప్ చేయడానికి యూజ్ చేస్తారు. హెపా ఫిల్టర్స్ని 0.3 మైక్రాన్లో 99% స్టాప్ చేయడానికి యూజ్ చేస్తాం. యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ అయితే రిమూవ్ ఓడర్స్ అండ్ గ్యాసెస్ ఫ్రమ్ ద ఎయిర్. సో ఎయిర్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ గ్యాసెస్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. యూవీ లైట్ అనేది కిల్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్ ఇన్ ద ఎయిర్. సో యూవీ లైట్ ఎలాగో లైక్ ఓజోన్ జనరేటర్స్ కూడా అంతే. సో ఇక్కడ చూసారు కదా మెయింటైన్ చేసుకోవడం. సో మనం డొమెస్టిక్గా అయితే మనకి స్పన్ గ్లాస్ ఆర్ ప్లేటెడ్ అయితే ఎఫిషియన్సీ సరిపోతుంది. సో లేదు మనకి ఆస్మా పేషెంట్స్ ఉన్నారు, బెటర్ టు గో ఫర్ హయ్యర్ అండ్ ఫిల్టర్స్ యూజ్ చేసుకోవడం బెటర్. సో ఈ మెయింటెనెన్స్ చూస్తే కనుక మనకి ఎవ్రీ 1 to 3 months వీటిని మెయింటైన్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫిల్టర్స్ అనేవి ఇన్ కేసు ఒకసారి బ్లాక్ అయిపోతే కనుక అక్కడి నుంచి మనకి ఏది అనేది రూమ్లోకి రాదు. సో దానివల్ల మనకి కరెంట్ కూడా కన్జంప్షన్ ఎక్కువైపోతుంది, రూమ్ మాత్రం కూల్ అవుతుంది. సో ఎప్పటికప్పుడు మనం ఈ ఫిల్టర్స్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి, మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి.
ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.